నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. కనిగిరి నియోజకవర్గ పరిధిలో 70 కోట్ల రూపాయలతో చేపట్టిన విద్యుత్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కనిగిరి మండలం చాకిరాల గ్రామ పంచాయతీలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం సబ్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ రంగంపై ముఖ్యంగా బోర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి రవికుమార్ అన్నారు. ఈ ప్రాంతంలో ఆర్డీఎస్ స్కీమ్ కింద 70 కోట్ల రూపాయలతో చేపట్టిన విద్యుత్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతం రైతాంగం కొత్త సబ్స్టేషన్స్ కావాలని కోరడం జరిగిందని, ప్రాధాన్యతా క్రమంలో కొత్త సబ్స్టేషన్స్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలో పాడైన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అనేక మంచి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మంది రైతులు బోర్లపై ఆధారపడి జీవిస్తున్నారని, ఈ ప్రాంత రైతాంగం లో వోల్టేజ్ సమస్య ఎదుర్కొంటున్నారని, పెద్ద సంఖ్యలో సబ్స్టేషన్లను మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల విద్యుత్ లైన్ తెగి 3 మరణించిన సందర్భంగా వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చెక్కులను, 6 షిఫ్ట్ ఆపరేటర్లకు నియామక పత్రాలు మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ గఫూర్, ఎంపీపీ డి ప్రకాశం, విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణ, ఆర్డీఓ జాన్ ఎడ్విన్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 3 కోట్ల రూపాయలతోటి సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఒక 4 కూడా ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరుగుతుంది అన్నమాట ఇవాళ. దాంతోపాటు ఇందాక మీరు అన్నట్లే గతంలో అనుకోని సందర్భంగా యాక్సిడెంట్ జరిగి చనిపోవటం జరిగింది. ఇమీడియట్ గా గతంలో అయితే ఒక నష్టపరిహారం కోసం సంవత్సరాలు తరబడి తిరుగుతుండేవాళ్ళు. కొంతమందికి వచ్చేది, కొంతమందికి ఇచ్చేవాళ్ళు, కొంతమందికి ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ అయితే మేము వారం రోజుల్లో 10 రోజుల్లో వీళ్ళ ముగ్గురికి ఇవ్వటమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ జరగాలని కోరుకోవట్లా. ఎప్పుడన్నా పొరపాటున వాళ్ళ తప్పు కానీ, డిపార్ట్మెంట్ లో వాళ్ళ తప్పు కానీ, మిగతా వాళ్ళ తప్పు కానీ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మా డిపార్ట్మెంట్ నుంచి 5 లక్షల రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే కాదు, పాత కేసులు గడిచిన గవర్నమెంట్ లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులు అన్నింటినీ కూడా క్లియర్ చేపించేసాం ఒకేసారి. ఎక్కడ కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో వ్యవసాయం మీద ఆధారపడిన బోర్లు ఎక్కువగా వేస్తా ఉన్నారు. ట్రాన్స్ఫారాలు కానీ లేకపోతే సబ్స్టేషన్స్ కూడా ఇంకా ఎక్కువగా పెంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. 5-6 సార్లు మాత్రం ఇందాక మనం ఓపెన్ చేసాం. ఇందాక ఒక ట్రాన్స్ఫారం ఓపెన్ చేసాం, 5 MeV ట్రాన్స్ఫారం అంటాం. అట్లాంటిదే ఒక సబ్స్టేషన్ లో 2వ ట్రాన్స్ఫారం పెట్టమని కోరుకుంటా ఉన్నారు. అది 1,20 లక్షల రూపాయల పైన అవుతుంది. అవి కూడా అన్ని కూడా ఎస్టిమేషన్స్ వేసి పంపించమంటున్నాను. నాకు అవకాశం ఉన్నంత వరకు తొందరగా ప్రయత్నం చేపించి ఇమీడియట్ గా వాటిని కూడా పెట్టి ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయడానికి తప్పకుండా చేస్తాము. అదే కాకుండా ఎప్పుడు నిర్గర్వి అనమాట. ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ఆయన ఎమ్మెల్యే కాదు. అప్పుడు 2004లో ప్రతిరోజు వారితో ఎమ్మెల్యేగా సీఎం ఛాంబర్ గానీ ఎక్కడైనా తిరుగుతుండేవాడిని. చాలా మంది అనుకుంటే వాళ్ళు ఇది 3వ ఎమ్మెల్యే 4వ ఎమ్మెల్యే అని అడుగుతుంటారు. కారణం ఏంటంటే మనతో పాటు వీడు కూడా ఎమ్మెల్యే అందుకే కలిసి తిరిగేవాళ్ళన్నట్టు అంత సన్నిహితంగా ఉంటాం. మరి ఈరోజు మన కనిగిరి ప్రాంతంలో విద్యుత్ సమస్యలు ఉన్నాయి, తప్పకుండా రావాలని చెప్పి కోరటం జరిగింది. వెంటనే సరే ఈరోజు ప్రోగ్రాం పెట్టుకుని రావడం జరిగింది. మీరందరూ కూడా ఇంత ఆప్యాయంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఎస్సీ గారిని ఒక సందేశం. ఈనాటి మన కనిగిరి అర్బన్ కాలనీ 3 కోట్ల తోటి నూతనంగా సబ్స్టేషన్ ని మనం కరెక్ట్ గా 2 years బ్యాక్ శంకుస్థాపన చేసి ఈ రోజున ఓపెన్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా. పేదరికం నుండి చదువుకుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది జర్నలిస్టులు వృత్తిని ఎంచుకుని పనిచేయడం అభినందనీయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏపీడబ్ల్యూజేలో నూతనంగా కొంతమంది జర్నలిస్టులు చేరిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల వృత్తిలో అనేక ఒత్తిడులు, సమస్యలు అధిగమిస్తూ వృత్తిని కొనసాగిస్తున్న జర్నలిస్టులకు కొత్త విధానాలను అందిపుచ్చుకోవడంలో యూనియన్లు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు.
ఒంగోలు నగరంలో ఎప్పుడో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలం ఇప్పుడు మంచి ఆస్తిగా మారిందన్నారు. సొంత ఇంటి నివేశన స్థలాలు లేని జర్నలిస్టులందరికీ ప్రత్యేక ఒక కాలనీ ఏర్పాటు చేసేలా తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రెస్ క్లబ్కు అనువైన స్థలాన్ని గుర్తిస్తే దాని నిర్మాణానికి అవసరమైన తోడ్పాటును కూడా అందించడం జరుగుతుందన్నారు. జర్నలిస్టుల పిల్లల విద్యకు, కుటుంబ ఆరోగ్యానికి తన వంతు తోడ్పాటు అందిస్తానన్నారు. పార్టీలు రకరకాలుగా ఉంటాయని, మీరు రాసే వార్తలు వాస్తవాలు రాస్తే ప్రజల విశ్వాసం పొందుతారన్నారు. 1957లో ఏర్పడిన ఏపీడబ్ల్యూజే సంఘం నిరంతరం జర్నలిస్టుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేసిందని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతగానో పనిచేశామన్నారు. రాజకీయ కులమతాలకు అతీతంగా ఇండియన్ జర్నలిస్టు సంఘం అనుబంధ సంఘాలుగా ఏపీయూడబ్ల్యూజే పనిచేస్తుందన్నారు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయం మాట్లాడి ఇప్పించిన సంఘం ఏపీయూడబ్ల్యూజే అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం కూడా జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు చేస్తానన్న ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. కార్యక్రమంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే యూనియన్లో చేరటం సంతోషకరంగా ఉందన్నారు. జర్నలిస్టులు కష్ట సమయంలో ఉన్నప్పుడు ముందుండే వ్యక్తి ఐవి సుబ్బారావు అని తెలిపారు. జర్నలిస్టుల పక్షాన పోరాడే సంఘంలో చేరాలనే ఉద్దేశంతో మేమంతా ఏపీయూడబ్ల్యూజేలో చేరడం జరిగిందన్నారు. కార్యక్రమానికి ముందు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సత్కరించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్వి రమణ, దాసరి కనకయ్య, రాష్ట్ర కార్యవర్గ నాయకులు అలుగుల సురేష్, ఇఫ్తేకర్ బాషా, వెంకట్రావు, భాస్కర్ రెడ్డి, శంకర్, రాంబాబు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మెంబర్షిప్ అనేది ఈరోజు ఇందాక మీరు చెప్తున్నట్టు ఎంతోమంది దగ్గర రాష్ట్రంలో 30,000 మంది ఏపీడబ్ల్యూజేలో ఉండటం, అదేవిధంగా ఇంకా కొత్త వాళ్ళు చేరటం, ఆ సర్వీసు ఏదైతే సర్వీస్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్టీలలో కూడా మెంబర్షిప్లు తీసుకుని ఉంటాం, పార్టీలో కూడా మనం అన్నీ కూడా చేస్తుంటాం, అన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకంటే జర్నలిస్టులు కూడా ఎక్కువ పార్ట్ కష్టం పేదల దాని నుంచి వచ్చి ఉంటారు, కొంచెం చదువుకొని ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సమాజంలో జరుగుతుంది అనేది ఏది చూపించాలి, ప్రజలకి ఏ విధంగా మనం సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో జర్నలిస్టుగా ఎన్నుకుంటారు. జర్నలిస్టు మీ వృత్తికి వచ్చినప్పుడు మీ వృత్తిగా ప్రకారంగా అనేక సమస్యలను ఎదురవుతూ ఉంటారు, అనేక ఇబ్బందులు ఎదురవుతుంటారు. ఆరోగ్యం అక్కడక్కడ పోయినసారి కూడా ఒక ప్రోగ్రాంలో ఒక కెమెరామెన్ చనిపోయాడు. ఇలాంటివన్నీ కూడా సంఘటనలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను సుబ్బారావు గారికి నేను చెప్పాను పోయినసారి వచ్చినప్పుడు కూడా, తప్పకుండా మనకి ఇదివరకు కూడా హౌస్ సైట్స్ ఆ రోజు మా పెద్ద ఆయనే వీళ్ళందరూ కూడా ఇచ్చింది. ఇందాక సుబ్బారావు గారు అన్నట్టు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా వాళ్ళు లోన్ పెట్టుకొని ఏదైనా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, దేనికో దానికి ఒక పర్పస్ కింద ఈరోజు అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా రోజులు జరిగినాయి. పట్టాలు లేని దగ్గర కొంతమంది అన్నీ కూడా ఫేక్ పట్టాలు ఇవన్నీ కూడా జరిగినాయి. దాని దగ్గర సపరేట్గా జర్నలిస్ట్ కాలనీ పెట్టేసి అందరికీ ఇద్దాం, కెమెరామ్యాన్లు ఉన్నారు, అందరు పేదవాళ్ళు ఉన్నారు, అందరికీ ఇద్దామని చెప్పేసి నేను కూడా చెప్పా. మీరు వెంబడపడండి, తప్పకుండా కూడా నా వంతు నేను మీకు కృషి చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రెస్ క్లబ్ కూడా 3 సైట్లు మీరు చూడండి, ప్రెస్ క్లబ్ కూడా పెడదాం. దానికి అవసరమైతే ఖర్చు ఎంత అయితే అది నేనే ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు ప్రెస్ క్లబ్ కూడా చెప్పాను. హెల్త్ కండిషన్స్లో కూడా మీకు వచ్చేది కాకుండా ఇంకా ఏదన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా చెప్పండి, తప్పకుండా మనం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీరు కూడా మీరు చేసే వృత్తిని కరెక్ట్గా చేయండి, తప్పకుండా కూడా మా సహాయం పూర్తిగా ఉంటుంది. ఈరోజు ఒంగోలులో మేము చేయాల్సింది మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకా మీకు పర్సనల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు నోట్అవుట్ చేసుకోండి, తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తూ మీ అందరికీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా జర్నలిస్టులకి ఇబ్బందుల్లో ఉన్నారంటే ఫస్ట్ నిలబడే వ్యక్తి ఐవి సుబ్బారావు గారు. నేను ఈ మధ్యకాలంలో గమనించాను, ఒరిస్సా అటు వైజాగ్లో అక్రమ కేసులు పెడితే కూడా హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని ఆ కేసుని త్వరితగతిన పరిష్కరించి జర్నలిస్టులకు న్యాయం చేసిన వ్యక్తి సుబ్బారావు గారు. అందుకే మనందరం కలిసి ఒక కష్టపడే వ్యక్తి, జర్నలిస్టుల పక్షాన నిలబడే వ్యక్తి, ఇలాంటి యూనియన్లో మనం చేరితే
మన జర్నలిస్టులకి న్యాయం జరుగుతుందని, జర్నలిస్టుల పక్షాన పోరాడే వాళ్ళకి మనం కూడా చేదోడవాడిగా ఉంటూ జర్నలిస్టుల సంక్షేమానికి మనందరం కలిసి కృషి చేయాలని. గత చరిత్ర అంతా తీసేయండి. రాష్ట్ర విభజన జరిగింది 2014. 2014 నుంచి మనం ఏంటి ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి ఏం చేశాం? మనం రాజకీయాలకు, కుల మతాలకు, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా నడిచే ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. ఇది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధం. 100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమానికి కేటాయించిన ప్రభుత్వం ఈ దేశంలో మొట్టమొదటి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అసలు ఒంగోలులో ఇంతవరకు ఒక్కసారి కూడా ఇంటి పట్టా తీసుకొని జర్నలిస్టులు, కెమెరామ్యాన్లు, వీడియో జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు కొన్ని ఎక్కువ మంది ఉన్నారు. అందుకని మా లాంటి వాళ్ళు వీళ్ళు చాలా అంచున్నారు, చాలా సార్లు తీసుకొని ఉంటారు, వీళ్ళు చాలా సంపాదించుంటారు, జనరల్గా అనుకుంటుంటారు. అనుకొని మా లాంటి వాళ్ళని పక్కన పెట్టి కొత్త జర్నలిస్టులకైనా మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఒక జర్నలిస్ట్ కాలనీకి నిర్మాణానికి పునాది అయ్యింది. మీ పేరు చిరస్థాయిగా నిలబడిద్దని చెప్పి నేను తెలియజేస్తే, ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు బాధపడినా, మమ్మల్ని పొగిడినా, తిట్టినా, ఈ ఒక్క విషయంలో మటుకి నేను ఖచ్చితంగా మేము వెంటాడతామని చెప్పి, అందుకని ఈ తరంలో నువ్వు మా చేతుల మీదుగా ఒంగోలు జర్నలిస్టులకి ఖచ్చితంగా హౌస్ సైట్స్ ఇవ్వాలని, మీ తాతగారి పేరు మీద ఒక బిల్డింగ్ కడదామన్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మాట్లాడారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకోవడానికి క్యూఆర్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. దీనిలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, వారి సిబ్బంది పాల్గొనేలా చూడాలన్నారు. క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేసిన వెంటనే 11 రకాల ప్రశ్నలు ప్రత్యక్షమవుతాయని, తద్వారా తమ సూచనలను ఆన్లైన్ పొందుపరచాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 క్యూఆర్ కోడ్ పత్రాలు సచివాలయాల ద్వారా ప్రతి కుటుంబానికి చేరవేయాలని కలెక్టర్ అన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వర్ణ ఆంధ్ర ఇది ఎక్కువ మంది ఇట్ షుడ్ బి అ పార్టిసిపేటివ్ ఒక ప్లాన్ ఉండాలి అన్నది. దానికి ప్రజల నుంచి, ప్రతి ఒక్క ప్రజల నుంచి కూడా మనము వారి నుంచి సజెషన్స్, ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. దానికే ఈ క్వశ్చనర్ అనేది తయారు చేయడం జరిగింది. సో ఎవరికైనా ఇప్పుడు ఇలాంటిది ఆన్లైన్లో, యాప్లో వర్క్ చేయలేదంటే వారికి ఫిజికల్ ఫామ్ కూడా ఉంది, అది కూడా మీకు ఇస్తాము. సో దట్ పీపుల్ నుంచి, మీ ఆఫీస్ దగ్గర మీ వస్తున్న పీపుల్ నుంచి యూ కెన్ మేక్ దమ్ ఫిల్ దిస్. వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రధానంగా రక్త నిల్వలు చేస్తున్న రెడ్ క్రాస్లో ప్రతి ఒక్కరూ శాశ్వత సభ్యులుగా చేరాలని సూచించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో పాటు ఆయా శాఖల్లోని సిబ్బందిని కూడా శాశ్వత సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మనకు ఒంగోలులో కూడా కొత్తగా న్యూ బ్లడ్ బ్యాంక్ అనేది రాబోతుంది, విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ. సో అటువంటి బాగా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా రెడ్ క్రాస్ సొసైటీ మన డిస్ట్రిక్ట్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. సో దాంట్లో అక్కడ మెంబర్షిప్స్ అనేది పెంచాలి. సో దానికి ఒక మెంబర్షిప్, లైఫ్ టైం మెంబర్షిప్ కార్డ్ 1000 రూపీస్, 1000 ప్లస్ 100 రూపీస్, టోటల్ 1100 రూపీస్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద హెచ్ఓడీస్, మీకు కింద ఉన్న స్టాఫ్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు. చిన్న సన్నకారు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం స్వానిధి పథకం కింద పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు 2 రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమం చేపడతామని లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ బాబు తెలిపారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో పీడీ రవికుమార్ అధ్యక్షతన ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. 6,000 మందికి పైగా పీఎం స్వానిధి లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకున్నారని, అయితే కొంతమందికి నగదు జమ అయినప్పటికీ మరికొంతమందికి ఇంకా నగదు జమ కాని కారణంగా బ్యాంకు సిబ్బంది ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. 2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్కొక్క లబ్ధిదారునికి మొదటి విడతగా 10,000, రెండో విడతగా 20,000, మూడో విడతగా 50,000 రూపాయలు నగదు అందిస్తారని, 10 నెలల కాలంలో ఈ నగదును బ్యాంకుల్లో ఆన్లైన్లో కానీ బ్యాంకులో కానీ జమ చేయాలని అన్నారు. అలా జమ చేసినట్లయితే వారికి వడ్డీలు కూడా రాయితీ లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ అధికారి శ్రీనివాసరావు, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డీసీహెచ్ కొండయ్య, బ్యాంక్ అధికారులు కుమారి, ఆర్పీలు పాల్గొన్నారు. మెప్మా
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో మనం ప్రకాశం జిల్లాలో అన్ని యూఎల్బీలో కూడా వీధి విక్రయదారులకి బ్యాంకుల తరపున మనం ఆర్థిక సహాయం చేయించేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం పథకం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనేది మనం అమలు చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం స్వనిధిలో ఉన్న లబ్ధిదారులు ఏ బ్రాంచ్లోనైనా సరే మొదటి 2-3 విడతల్లో వాళ్ళకి రుణాలు, మొదటి విడత అయితే 10,000, రెండో విడత అయితే 20,000, మూడో విడత 50,000 వాళ్ళకి రుణాలు ఇవ్వటం. అది ఒక సంవత్సర కాలంలో అంటే 12 నెలల్లో 10 కంతుల్లో రుణం తీర్చినట్లయితే వారికి మరి 7% ఇంట్రెస్ట్ కూడా వెనుక్కి వస్తుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్ వాళ్ళు చేసే వ్యాపారాల దగ్గర క్యూఆర్ కోడ్, గూగుల్ పే, ఫోన్పే లాంటి ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయించినందుకు కూడా నెలకి 100 రూపాయలు చొప్పున 1,200 రూపాయలు సంవత్సరానికి మరి వీధి విక్రయదారులకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్గా ఇస్తూ ఉంది. ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిఎం స్వనిధిలో ఉన్నటువంటి మొత్తం అర్హత గల లబ్ధిదారుల మొత్తానికి కూడా ఏ ట్రెంచ్కి అర్హత ఉంటే ఆ ట్రెంచ్లో వాళ్ళకి ఆ రుణం అందే విధంగా చేయమని చెప్పి ఒక స్పెషల్ డ్రైవ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి గౌరవ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు రమేష్ గారు, అట్లాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజరు శ్రీనివాసరావు గారు, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీజీబీ, పీడీసీసీ బ్యాంకు, అలాగే ఇండియన్ బ్యాంకు, ఆ బ్యాంకు సంబంధించిన కంట్రోలింగ్ ఆఫీసర్ అందరూ కూడా కలవడం జరిగింది. ప్రధానంగా ఈ బ్యాంకుల్లోనే మనం ఎక్కువగా మందికి రుణాలు ఇప్పిస్తున్నాం. మెప్మా సిబ్బంది ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించి, అట్లాగే లబ్ధిదారుల పరంగా ఇవ్వాల్సినటువంటి సపోర్టుకి సంబంధించి, అలాగే బ్యాంకుల వైపు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి మొత్తాన్ని కూడా ఈరోజు ఈ సమన్వయ సమావేశంలో ఏ బ్యాంకు బ్రాంచ్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయనేటువంటిది కూడా డిస్కస్ చేసుకుని అందరూ కమ్యూనిటీ రీసోర్సెస్ పర్సన్స్ని ఒక చోట సమావేశపరిచి ఈ స్వనిధి లోన్స్ ఇవ్వడంలో ఉన్నటువంటి ఈ సాధక బాధకాలను గుర్తించి వాటిని పరిష్కరించి సత్వరమే సన్న వ్యాపారులకి ఆర్థిక లబ్ధి చేకూరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే మనం అందరికీ 4,500 ఏవైతే ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి అప్లికేషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా పరిష్కరించి సత్వరమే లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమ అయ్యే విధంగా చూడాలనేది బ్యాంకర్లు అందరినీ కోరాము. ఇప్పుడే మన కమ్యూనిటీ రిసోర్సెస్ పర్సన్స్ అందరూ కూడా ఏ బ్యాంక్స్లో అయితే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో ఆ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడి ఆ పెండింగ్ అప్లికేషన్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఎం స్వనిధికి అయితే 100% డిజిటలైజేషను. ఆల్మోస్ట్ మా బ్యాంక్లో మీకు 193 అకౌంట్స్ శాంక్షన్ చేసాము. ఇంకొక 26 అకౌంట్స్ పెండింగ్ ఉన్నవి. అది 1 or 2 డేస్లో శాంక్షన్ చేయడం. మాకు ఒక డిజిటల్ ఒక టీం ఉంది. ఆ టీమ్స్ అన్ని ప్రకాష్ ఇప్పుడు మిగతా మా ఆర్పీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డిజిటలైజేషన్ ద్వారా ఎట్లా శాంక్షన్ చేయాలి ఏంటన్నది ఒక 10 నిమిషాల క్లాస్ కూడా తీసుకుంటారు. మాకు పిఎం స్వనిధి పెండింగ్ ఉన్నవి 10,000, 20,000, 50,000 లోన్లకు సంబంధించి పెండింగ్ ఉన్నవన్నీ బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి మాకున్న ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేశారు. అన్ని బ్యాంకుల వాళ్ళు మాకు సహకరించి లోన్లు మేము తప్పనిసరిగా ఈరోజు రేపట్లో క్లియర్ చేస్తామని చెప్పారు సార్. అందుకు ఆ బ్యాంకు వారికి మా మెప్పా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అసలే వేట అంతంత మాత్రంగా సాగుతుంది. ఒకరోజు ఉంటే 4 రోజులు వేట సాగడలేదు. ఇటీవల సముద్రంలో వచ్చిన మార్పుల వల్ల అసలే వేటకు వెళ్లకుండా ఉండడంతో వేటనే నమ్ముకున్న కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. వేట సాగింపుతోనే పూట గడిచేది. సముద్రంలో చేపల వేటకు వెళితే తిరిగి ఇంటికి చేరుకుంటామో లేదో అనే ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. మీరే కడలూరు బోట్ల దాడి నుంచి రక్షించాలని కలెక్టర్ తమీం అన్సారియా ముందు కొత్తపట్నం మండలం మత్స్యకారులు గోడు వెళ్లబోసుకున్నారు. మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ను కలిసి మత్స్యకారులు వేట సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. మత్స్యకారుల గోడు విన్న కలెక్టర్ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని, చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కొత్తపట్నం మండలంలోని మత్స్యకారులతో పాటు ఉమ్మడి జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లోని మత్స్యకారులు వేల మంది వేట జీవనాధారంగా జీవిస్తున్నారని తెలిపారు. అయితే సంప్రదాయ మరబోట్లలో సముద్రంలో 8 కిలోమీటర్లు యువతల వేట చేసుకుని జీవనం సాగిస్తుంటామని తెలిపారు. అయితే కడలూరుకు చెందిన మరబోట్ల వారు వేట చేయాల్సిన ప్రాంతాలు వదిలి తీరం వెంట వరకు వచ్చి వేట చేస్తున్నారని తెలిపారు. దీంతో జీవనోపాధి కోల్పోతున్నామన్నారు. దీంతో పాటు పెద్ద పెద్ద మరబోట్లతో తీరం వెంట వరకు వేట చేయడంతో నిత్యం మాకు వేట సామగ్రికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సముద్రంలో వేట కోసం వదిలిన వలలను కడలూరు బోట్లు తెంపుకొని పోవడం వల్ల లక్షల్లో నష్టపోతున్నామని తెలిపారు.
2 రోజుల క్రిందట కడలూరు బోట్లు కొత్తపట్నం సముద్ర తీరం వరకు వచ్చి వేట సాగించడంతో పాటు వేట సామగ్రికి తీవ్ర నష్టం కలిగించారన్నారు. వేట చేసుకుంటున్న కొత్తపట్నం పల్లిపాలెం మత్స్యకారులపై రాళ్లు, రబ్బరు బుల్లెట్లతో దాడులకు దిగారని తెలిపారు. పొగబాంబులు విసిరి మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వేటకు వెళ్లి తిరిగి వచ్చిందాకా ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి కడలూరు మరబోట్ల వేటను ఆపకపోతే మేమే మూకుమ్మడిగా వెళ్లి వారిని పట్టి తీసుకువచ్చి మా ఆధీనంలో ఉంచుకుంటామని, ఆ పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. వేటకు వెళ్లమంటారా? 2 రోజులు వేట నిలుపుతాం. ఉన్నతాధికారులతో చర్చించి కడలూరు బోట్ల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. మీరు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఉన్నతాధికారులతో మాట్లాడి వారిని కట్టడి చేసేలా చర్యలు తీసుకుంటామని, 2 రోజులు సమన్వయం పాటించాలని కలెక్టర్ తెలిపారు. కడలూరు మరబోట్లతో జీవనాధారం అంతా కోల్పోతున్నామని మత్స్యకార నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల వల్లకు అపార నష్టం కలుగుతుందన్నారు. ప్రభుత్వాలకు ఎన్నిసార్లు తమ కష్టాలు చెప్పుకున్నా మరబోట్ల వేటను మాత్రం అరికట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడలూరు బోట్లను నిలవరించకపోతే మేము జీవనం సాగించడం కష్టమని, ఇప్పటికే వలసలు పోతున్నామన్నారు. చివరకు తీరం వెంట వరకు వచ్చి వేట చేసి జీవనోపాధులకు నష్టం చేయడమే కాకుండా చివరకు మాపైనే దాడులకు దిగి కొడుతున్నారని, ఈ పరిస్థితిలో ప్రాణాలు ఉంటాయో పోతాయో అనే భయం మమ్మల్ని వెంటాడుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం తక్షణం స్పందించి అక్రమ వేటను నిలపాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో తీర ప్రాంత మత్స్యకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గొల్లపోతు నాగార్జున, పట్టపు సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు పొన్నపూడి జాలై, కె పల్లెపాలెం, ఎంపీటీసీ పిన్ని నరసింహారావు, మాజీ సర్పంచి ప్రభు ప్రకాష్, ఎంపీటీసీ నాయుడు శ్రీను, తమ్ము శ్రీను, మేకల జక్రయ్య, రమేష్, కాపులు పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి మా మత్స్యకారులు యాతన అలా పడిపోతున్నారు. ఇబ్బందులు పడి వెళ్తానికి కూడా భయపడిపోతున్నారు. కడలూరు బోట్లు వచ్చేసి, పనిచేరు బోట్లు వచ్చేసి మమ్మల్ని గందరగోళం 3 జిల్లాల నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి నేను ఇదే మా వాళ్ళకి ఏదన్నా రక్షణ కలిపిండి అంటే ఏది ఇంత మట్టుకి ఏది కల్పించలేదు. కాబట్టి నిన్న 22వ తారీఖు కొత్తపట్నం కే పల్లిపాలెం దగ్గర కడలూరు బోర్డులో వచ్చేసి మా 8 కిలోమీటర్లు ఉండాల్సిన వాళ్ళు అర కిలోమీటర్ దగ్గరికి వచ్చేసి మమ్మల్ని మత్స్యకారులు చిన్న బోట్లు ఆటాడుకునే వాళ్ళు వాళ్ళ తెంపుకు కాకుండా వాళ్ళు అడిగితే రాళ్ళు తీసుకొని ఇసిరేయటం, పోబాంబులు వేయటం, అసలు మా మీద అంత రూబాబు చేసేసి భయపిందులు పెట్టేసి అల్లకూలం చేసేసారు మా మత్స్యకారులని. అసలు భయపిందులు పట్టేసి చాలా దారుణం అయిపోయారు. కాబట్టి నిన్న అసలు తీవ్రమైన వారు మా వాళ్ళు కానీ తప్పించుకొని రాకపోతే ఈ ఫిషరీస్ వాళ్ళు వచ్చి కొద్దిగా పైకి వెళ్ళబాకండి అని చెప్పినని చేసి కొద్దిగా దగ్గరికి అని చేసి వచ్చేసారు. అదే దగ్గరికి వచ్చి వాళ్ళు తోలుకొచ్చేసారు 8 బోట్లు తోలుకొచ్చి ఇంకా పైనుంచి ఇంకా బోట్లు వస్తున్నాయి. వాళ్ళందరికీ ఒక సిండికేట్ ఉంది, మాట్లాడుకొని వచ్చేస్తున్నారు. మా వాళ్ళకి చాలా భయభీతులు పడుతున్నారు. ఏదన్నా వల్ల చేసుకుంటే ఆ వల్లన్ని తగ్గొట్టేసి ఇల్లు తాకట్లు పెట్టేసి వల్ల చేసుకుంటే ఆ వల్ల తగ్గొట్టేసేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు గమనించి మా మత్స్యకారుల్ని కొద్దిగా గుర్తించి ఈ తీవ్ర ప్రాంతంలో పడి చచ్చిపోతున్నారు. గతంలో నెలకొచ్చి 25 రోజులు పడే ఫిషింగు ఇప్పుడు 5 రోజులు కూడా జీవనాధారం లేదు. వలసలు వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ వెళ్ళి బేల్దారి పనులు చేసుకోవటం, ఇటు ఆడోళ్ళు వెళ్ళి ఇటు దూరబంధంలో చేపలు అమ్ముకోవటం, ఇక్కడ మధ్యవర్తులు పట్టుకొని మా దగ్గరకు వచ్చి మేము జీవదానం చేసేది దగ్గరికి రానియకుండా ప్రభుత్వాన్ని గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. కడలూరు బోట్లు
8 బోట్లు వచ్చి ఏటాడుతుంటే మా వారు వెళ్ళేసరికి వాళ్ళని తగ్గొట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళి మళ్ళీ వెంటనే తిరిగి బోట్లన్నీ మా పడవలన్నిటి మీదకి వచ్చి వాళ్ళని తొక్కియడానికి చంపేయడానికి పొగ బాంబులేసి రాళ్లతో కొట్టి నానా బీభత్సం చేశారు. అవి పెద్ద బోట్లు, చిన్న వాక వాటి అలాగే తిరగబడిపోతాయి. అలాంటి ఇబ్బందులు పడుతున్నారు స్పీడ్ బోట్లు అవి. ఆ బోట్ల వల్ల ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. చేపల వేట లేదు, వేటకి వెళ్దామంటే ఆడవారు భయపడుతున్నారు. ఏ రోజు ఏం జరిగిద్దో మాకు ప్రాణాపాయం జరిగిద్దని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మా మత్స్యకారులు. దయచేసి ఇప్పటికైనా సరే మా కలెక్టరమ్మ గారు దయచేసి ఇది మనసులో పెట్టుకుని మీ ద్వారాకైనా సరే ఈ సమస్య గవర్నమెంట్ వారికి తెలియపరిచి గట్టి నిర్ణయం తీసుకుని మా తీర ప్రాంత మత్స్యకారులందరినీ రక్షిస్తారని కోరుకుంటూ, మాకు ఆటుపోటు నెలకి 4 రోజులే వెళ్తాం వేటకి. 4 రోజులు ఆపేసి 20 రోజులే వేటకి వెళ్తాం. మాకు వేరే బతుకు తెరువు లేదు. సముద్రమే మాకు జీవనాధారం. అలాంటిది ఆటుపోట్లు అన్నీ పోయి సముద్రం మీదకి వెళ్ళి ఆటకు పోయినప్పుడు మాకు ఈ మత్స్యకారుల వల్ల మాకు వలలు ఎన్ని చింపేసుకొని కడలూరు వాళ్ళు వచ్చి గందరగోళం చేస్తూ ఉంటే మాకు బతుకు తెరువు లేకుండా రోడ్డు మీద పడ్డాము. గత ప్రభుత్వానికి ఎన్నో మొరబెట్టుకొని ఎన్నో చెప్పు ఉన్నాము, అయినా ఎవరు పట్టించుకొని చేసిన దాఖలాలు లేవు. అలానే మాకు ఈ గవర్నమెంట్ అయినా పట్టించుకొని మాకు తగు చర్యలు తీసుకొని తమిళనాడు గవర్నమెంట్ తోటి కేరళ గవర్నమెంట్ తోటి వాళ్ళు కలెక్టర్లతో మాట్లాడి ఆ బోట్లో కొన్ని పరిమితులు దాటి రాకుండా వాళ్ళు 8 కిలోమీటర్లు వాళ్ళు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వాళ్ళకి సర్క్యులర్ ఉంది. ఆ సర్క్యులర్ బట్టే 8 కిలోమీటర్లు అవతల యాడ్ చేసుకునే విధంగా మా వైపు రాకుండా చూసి మాకు వాళ్ళు తగు న్యాయం చేస్తారని తమని కలెక్టర్ గారిని అందరినీ విన్నవించుకుంటూ, ఒక బోటు వాళ్ళు వచ్చి దాన్ని కొట్టాలంటే దాదాపు 1 లక్ష రూపాయల దాకా అయ్యిద్ది. చాలా నష్టపోతున్నారు మా వాళ్ళు. దాదాపు 10 మంది దాకా పోయింది. ఇప్పటికే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఇద్దరికి అర్జీ పెట్టున్నాను నేను. ఇంతవరకు మనకేమో ఒకసారి పెట్టున్నాక 2 సార్లు ఇంకేం పోలేదు. సార్లు గారు ఎవరికాడ పోలేదు. మరీ విపరీతంగా ఉన్నారు వాళ్ళు. 8 బాల్ 9 బాల్ దాకా అవకాశం ఉంది కాబట్టి కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవట్లేదు. మరీ దరికి వచ్చి లాక్కుంటూ వెళ్తున్నారు. బోట్లు అంతా లాక్కుంటూ వెళ్తున్నారు. బోట్లు లాక్కెళ్ళిపోతున్నారు, ఐలే వాళ్ళు లాక్కెళ్ళి వెళ్తున్నారు, మామూలుగా పులసలో లాక్కి వెళ్ళిపోతున్నారు. అసలు మరి మా వాళ్ళు ఏట పోవాలన్నా భయం వేస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏట పోవాలా ఏంది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆస్తులో ఉంచుకోవాలా అమ్ముకోవాలా వాళ్ళకి అర్థం కావట్లేదు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు ఉచితంగా అందజేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కార్డులు నమోదు కార్యక్రమం చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులకు గుండె, చర్మ వ్యాధులు, షుగర్, బీపీ, గర్భకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారు వారి కుటుంబ సభ్యులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారిని కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగే ఆస్ట్రా రమేష్ హాస్పిటల్ ఉచిత మెడికల్ క్యాంపులో ఓపీ రాయించుకొని వైద్య సేవలు పొందాలని, రక్త పరీక్షలు ఉచితంగా చేయించడం జరుగుతుందన్నారు. హెల్త్ కార్డులు గతంలో ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులకు లేని ఎడల వారి కుటుంబ సభ్యుల ఫోటోలతో కలుపుకొని ఈ హెల్త్ కార్డు పొందాలన్నారు. దీని ద్వారా ఉద్యోగి ఏదైనా అనారోగ్య పాలైతే ఈ కార్డు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తారని, అందుకోసం ఈ 2 కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ నూకుతోటి పిచ్చయ్య, నగరపాలక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మనకు స్వచ్ఛత ఈ సేవలో భాగంగా ఈరోజు మన మున్సిపల్ వర్కర్స్కి అందరికీ కూడా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి దాదాపు 900 మంది మా కార్మికులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా మరి రేపు ఒక ఉచిత మెగా వైద్య శిబిరం ఈ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మనకు మరి ఎంతో విలువైనటువంటి టెస్టులన్నీ కూడా చేయిస్తున్నాం. ఎవరికైనా గుండె జబ్బులు ఉంటే దానికి సంబంధించినటువంటివి, దాంతోపాటుగా ఇంకా బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టులు, ఇంకా దీంతోపాటు
తర్వాత గైనిక్ సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి వైద్యులు, చర్మ వ్యాధి నిపుణులు, ఎందుకంటే మా పారిశుద్ధ కార్మికులకు ఎక్కువగా చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా టెస్టులు చేయించి వారికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఈ పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారికి ఈఎస్ఐ కార్డ్స్కి సంబంధించినటువంటిది వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ అన్ని తీసుకొని ఈఎస్ఐ కార్డ్స్ మంజూరు చేసే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశాము. సో అందువల్ల అక్కడ ఉన్నటువంటి మా మున్సిపల్ ఉద్యోగులు, మా శానిటేషన్ సెక్రటరీలు అందరూ కూడా ఈ పరిశుద్ధ కార్మికుల నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలతో సహా ఈఎస్ఐ కార్డ్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు మన కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతుంది. అందువల్ల రేపు జరిగే ఉచిత మెగా వైద్య శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు, పరీక్షలు నిర్వహిస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సేవలను, ఉచిత వైద్య శిబిరం యొక్క సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా. విశాఖ ఉక్కు రక్షణకు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ధర్నా కార్యక్రమానికి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రంగారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయాలని, నష్టాల్లోకి తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు దాదాపు 4 సంవత్సరాల నుంచి పోరాటం కొనసాగించిన ఫలితంగానే ప్రైవేటీకరణ చేయలేకపోయిందన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి గంటనపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు 15,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు విడుదల చేసినప్పటికీ 500 కోట్లు మళ్లీ జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించడం జరిగిందన్నారు. విశాఖ ఉక్కుని క్రమేపీ మూసివేయాలన్న కుట్రతో అనేక చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. ఈ విధానాలు తిప్పికొట్టడానికే గత 4 సంవత్సరాల నుంచి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వీరోచితమైన పోరాటం విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతుందని తెలిపారు. ధర్నాలో అనేక కార్మిక సంఘ నాయకులు, రైతు సంఘ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జయంత్ బాబు, సుబ్బారావు, సిపిఎం నాయకులు చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు, కంకణాల రమాదేవి, సిఐటియు తంగిరాల మహేష్, దామా శ్రీనివాసులు, ఏఐటియుసి సర్దార్ సలార్, శ్రీరామ్ శ్రీనివాసులు, రెడ్ స్టార్ నాయకులు భీమవరపు సుబ్బారావు, టంగుటూరు రాము, బసవన్నయ్య, రాంబాబు, తంబి శ్రీనివాసులు, కౌలు రైతు నాయకులు వేసుపోగు బాలకోటయ్య, కేవీపీఎస్ నాయకులు వేసుపోగు మోజెస్, ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఎంఎస్ సాయి తదితరులు పాల్గొన్నారు. రకరకాల మాటలు చెప్తున్నారు. ముట్టు తప్పుడు కాకుండా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసేటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. మనం చూస్తే ఉన్న ఉద్యోగుల్ని క్రమంగా రిటైర్ అయిపోతున్న స్థానంలో కొత్త వాళ్ళు తీసుకోవట్లేదు. ఉన్న వాళ్ళని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే దానికి సంబంధించిన సీఎండీ గారిని శాశ్వతంగా సెలవు పెట్టిన పక్కన రమ్మని చెప్పారని పక్కన పంపించారు. కొంతమందిని టీఆర్ఎస్ ఇచ్చి పక్కన పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆలోచనలు, పరిపాలన ఎలా చేస్తుంది, కొత్త పరిశ్రమలు ఏమి స్థాపిస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది అనేటువంటి అన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఈ 3 టర్ముల నుంచి కానీ చూసినట్టయితే అసలు కొత్త పరిశ్రమలు పెట్టడం కానీ లేకపోతే కొత్తగా అభివృద్ధి చేయటం అనేటువంటి విషయాల్ని మానేసి ఉన్న వాటిని కాపాడుకోవటం ఎలా అనేటువంటిదే పెద్ద సమస్యగా మారింది. ఏ చిన్నదానిని కూడా, అది ఎల్ఐసి అయినా, నవరత్న కంపెనీలైనా, మరొకటైనా వదలట్లా. ఇది మొత్తం విశాఖకు కొంతమంది త్యాగంతో ఈరోజు మళ్ళా 24 అంటే దాదాపు 50 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 50 సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఈ 50 సంవత్సరాల్లో కాస్టింగ్ గన్లు, సున్నం బండ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మన కళ్ళెదురుగా కనపడే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అన్నిటికన్నా నవరాత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీకి మనం బరువులు ఇస్తే ఎక్కువ మంది 13,000 మంది, 16,000 మంది, 33,000 మంది ఎంప్లాయీస్ ప్రత్యక్షంగా పరోక్షంగా చేసి అన్ని వర్గాలకి ఈ ఉద్యోగ కల్పన కలిపే అట్లాంటి సంస్థని పెంచకుండా
వాళ్ళు ఏ కాడికి ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీకి ఇస్తేనే వాళ్ళకి లాభాలు వస్తాయి, మనకి గనులు ఇవ్వకుండా నష్టాలు రావాలంటే ఎస్టీస్ అవుతాయి. ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు 500కు వాళ్ళు గన్నులు దొరుకుతాయి, 5000 గన్నులు అంటే పబ్లిక్ సెక్టర్ బయట మార్కెట్లో మన ఉక్కు ఎలా అమ్మగలరు? మెప్మాలో ఆర్పీగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పూలిచెల్ల శాంతి పిల్లలకు కలెక్టర్ తమీం అన్సారియా ఆర్థిక సాయం బాండ్లను అందజేశారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మెప్మా పీడీ రవికుమార్, సీఎంఎం కొండయ్య, సీఓలు, ఆర్పీలు మణికంఠ, మహిళా సమైక్య సభ్యులు సమకూర్చిన 2 లక్షల రూపాయల బాండ్లను శాంతి కుమార్తె లేఖన, కుమారుడు కార్తికేయకు కలెక్టర్ అందజేశారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన కనిగిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే మెగా జాబ్ మేళా ప్రచార పత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత, మెప్మా పీడీ రవికుమార్, స్టెప్ సీఈఓ లోకేశ్వరరావు, సచివాలయ పర్యవేక్షణ అధికారి ఉషారాణి, భరత్ కుమార్, భరద్వాజ, రవితేజ యాదవ్, సిపిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మీకోసం వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించి బాధిత ప్రజలకు సత్వరం న్యాయం చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ తమీం అన్సారియా ఆధ్వర్యంలో అధికారులు అర్జీలు స్వీకరించారు. గత 2-3 వారాలుగా మీకోసం కార్యక్రమం లేకపోవడంతో జిల్లాలోని నలుమూల నుండి పెద్ద ఎత్తున బాధితులు కలెక్టరేట్కు తరలివచ్చారు. వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అధికారులకు అందజేసి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఆర్థికాభివృద్ధి, సామాజిక అభివృద్ధి సాధించేందుకు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు కోరుతుందని, దీనిలో భాగంగా ప్రతి ఉద్యోగి క్యూఆర్ కోడ్ ద్వారా మీ సలహాలు, ఆలోచనలు, మీ వివరాలు దానిలో నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వివిధ సమస్యలతో వచ్చిన బాధితులు వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మీకోసం కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఝాన్సీ, లోకేశ్వరరావు, భరత్ కుమార్లు అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలికి అయితే మాకు 2 సంవత్సరాల నుంచి మాకు ప్లాట్లకి మాకు అద్దులు చూపెట్టలేక ఆయన పేరు మండల ఆఫీసర్. ఆయన మండల ఆఫీసర్ నేను ఎన్నిసార్లు అడిగినా ఏ రైతు తీసుకొస్తున్నాడు కానీ మాదిగా చూపెట్టలేదు సార్. మేము తిరిగి మండలాన్ని కుట్టుకోమన్నాడు, అన్నీ చేశాడు. చేసి మా చేత 20,000 ఖర్చు పెట్టించి ఇప్పుడు ఆన్లైన్లో లేనిది 3 ప్యాట్లు అతను తీసుకొచ్చి అవి 2 పేక్ అంటున్నా కూడా అవి వాళ్ళగే అవుతున్నాయి అంటున్నాడు. కానీ మండల ఆఫీసరు మాకు ఏం చేయట్లేదు. ఎన్నిసార్లు తిరిగి 2 ఏళ్ళ నుంచి అల్లాడిపోతున్నాం. మా కొడుకులు ఉంటే బయట వేసి మేము ఇల్లు వేసుకోండి లేక అల్లాడిపోతాం, దిక్కులు ఆలకిస్తున్నాం సార్. మాకు ఎవరైనా న్యాయం చేసి మమ్మల్ని కడతీర్చండి సార్. నా పేరు నల్మాల పిచ్చిరెడ్డి, నేలటివారిపాలెం. యానాదుల ఇల్లు పోలరమ్మ గుడి సందున సిసి రోడ్డు ఉన్నది. ఆ నుంచి చెరువు కట్టనే మా బ్యార్నీ కాడికి పోవాలి. ఒకరిని బానిస్తున్నారు, ఒకరిని బానియటంలా. ఒకరిని బానిస్తే ఇద్దరిని బానియాలి, బానియపోతే ఇద్దరిని బానియకుండా ఉండాలి. అక్కడ కూడా రాజకీయం చేసి గందరగోళంగా బండిని ట్రాక్టర్ని కూడా ఆగితే 2 రోజుల నుంచి నిద్రాహారం లేకుండా మనస్థాపన చేశాం. ఇప్పుడు కోర్టులో ఉన్న 85 సెంట్లు వేరు, మా మదర్ పేరు మీద ఉన్న 85 సెంట్లు వేరు. అది ఆన్లైన్ చేయమంటే చేయటం లేదు. అది కోర్టులో ఉంది అని సమాధానం చెప్పి పక్కదారి పట్టించి అంతను ఎండా విసుము కాయటం ఇచ్చాడు. ఇక మీరే న్యాయం చేయాలి. బొల్లేపల్లి ఆదిరాణ, మాది కుర్చేడు మండలం బయ్యారం అండి. మేము 2018-2019 ఫైనాన్షియల్ ఇయర్లో నీరు ప్రగతి అనే ప్రోగ్రాం ద్వారా గవర్నమెంట్ చేసినటువంటి ప్రోగ్రాంలో వర్కులు చేయడం జరిగిందండి. ఆ వర్కులు వచ్చేసి అప్పట్లో బిల్లులు రాలేదు, తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో కూడా బిల్లులు ఇవ్వలేదండి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా కాంట్రాక్టర్లపైన దయతోటి, జాలితోటి, పెద్ద మనసుతోటి ఈ నీరు చెట్టు నీరు ప్రగతి ప్రోగ్రాంలో ఏ అయితే వర్కులు చేశామో ఈ వర్కులకు సంబంధించి 259 కోట్ల రూపాయలు ముందు
రిట్ పిటిషన్లకి అలాగే సీసీలకి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే నేను ఈ నెల రోజుల నుండి వీటి పని మీద తిరుగుతూ ఉంటే కనీసం ఈ గారు నాగమురళీ మోహన్ గారు ఇన్ఛార్జ్ అండి, గుళ్ళకమ్మెస్సీ గారు అలాగే ఎన్ఎస్పిఎస్సి గారు, ఆయన కనీసం ఏదంటారు మినిమం బాధ్యత అనేది లేకుండా, మరి మానవత్వం అనేది లేకుండా 6 సంవత్సరాల క్రితం వర్కులు చేసి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని పిల్లలు కూడా చదివించుకోలేని పరిస్థితి, కాలేజీల్లో చేర్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా కొంచెం కూడా మానవత్వం లేకుండా వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటే పూర్తి చేయకుండా ఆయన కాలయాపన చేస్తూ ఉన్నారండి. కాబట్టి మీరు ఈ మీడియా ద్వారా ఇట్లా ఇంకా ఇటువంటి అధికారులందరిపై కూడా తక్షణమే చర్యలు తీసుకునే విధంగా మీరు చొరవ చూపాలని అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి. ఒంగోలు అనవరపాడు విద్యుత్ కార్యాలయం వద్ద ప్రకాశం జిల్లా యాదవ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన కాటమరాజు యాదవ్ స్వామి విగ్రహానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఐక్యత చాటారు. కార్యక్రమంలో ద్రావిడ దేశం పార్టీ అధ్యక్షులు కృష్ణారావు యాదవ్, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు యాదవ్, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బట్టపోతుల వెంకటేశ్వర్లు యాదవ్, మాజీ జెడ్పీటీసీ మట్టే రాఘవరావు యాదవ్, డిఆర్ఆర్ఎం స్కూల్ చైర్మన్ దుళ్ల అప్పారావు యాదవ్, గవర్నర్ కట్ల విష్ణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి చరిత్రలో ప్రతి సినిమాలో కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు యాదవ రాజు శ్రీకృష్ణుడు అని చెప్పని. అదేవిధంగా ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన వంశంలో పుట్టినటువంటి ఆయన తరతరాలుగా వాళ్ళ వంశాభివృద్ధి జరుగుతూ వచ్చిన సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రస్తుతం కనిగిరిలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కాటమరాజు గారు అప్పుడు రాజ్యపాలన చేశారు. ఆ రోజుల్లో ఇప్పుడైతే మనీ ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి, నోట్లు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో ఇవంతా లేవు. వారి యొక్క అడుగుజాడల్లో ఈ జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో నలుమూలటువంటి యాదవులందరూ వీరిని ఈ యొక్క అభివృద్ధిని ఈయన పేరు ప్రఖ్యాతుల్ని ముందుకు జరుపుతూ వారి అడుగుజాడల్లో అందరూ ఆర్థిక అభివృద్ధి పొంది బాగా చదువుకొని ముందు వచ్చి రాజకీయంగా కూడా వారి అభివృద్ధి చెందాలని చెప్పని వీరి యొక్క శిలా విగ్రహం ముందుగా మేము ప్రమాణం చేస్తున్నాం. ఈ కాటమరాజు విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి కారణం ఏంటంటే ఆయన యలమంచిల నుంచి పరిపాలన చేసుకుని వచ్చి కనిగిరి పరిపాలన చేసి అక్కడ కోట నిర్మించడం జరిగింది. అట్లాగే ఉదయగిరి దగ్గర యుద్ధం చేసి మళ్ళీ ఎర్రగడ్డ సమీపంలో ఆయన అమరవీరుడు అయినాడు. కాబట్టి ఆయన చరిత్ర యాదవులకే కాదు అన్ని కులాలకు కూడా ఆయన చేసినటువంటి యుద్ధం గురించి కానీ అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే రాజకీయంగా ఆర్థికంగా ఏది తీసుకున్నా సరే ఈ జిల్లాలో కాటమరాజు పేరు చెప్పకుండా యుద్ధవీరుడైనటువంటి వారు మరొకరు లేరు. కాబట్టి మేము గతంలో కూడా మరి కాటమరాజు పేరును ఈ జిల్లాకు పెట్టాలని చెప్పేసి అనేక మంది పెద్దలకు రాజకీయ నాయకులకు విన్నవించుకున్నాం. కాబట్టి ప్రకాశం జిల్లాను ఖచ్చితంగా కాటమరాజు జిల్లాగా ప్రకటన చేయాలని చెప్పి కోరుతూ మేము ముందుకెళ్దాం అనుకుంటున్నాం. టంగుటూరు మండలం నాయుడుపాలెంలో దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాలో దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుండి 117 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 109 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందారు. విద్యార్థులందరికీ ఉద్యోగ ఆఫర్ రావడం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కళ్యాణి అన్నారు. ఈ ఆఫర్ లెటర్లు పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కువగా ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జవహర్ నాలెడ్జ్ కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏవి రాజ్యలక్ష్మి, జేకేసీ ఫుల్ టైమ్ మెంటర్ జేఎన్ సురేష్ కుమార్, ఎం శ్రీనివాసులు, ఎం సుధారాణి, సిహెచ్ శ్రీనివాసరావు, కె వెంకటేశ్వర నాయక్, పి కాసమ్మ విద్యార్థులను అభినందించారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా వినుకొండలో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు జిల్లా నుండి ఫుట్బాల్ సెలెక్షన్స్ కోసం ఒంగోలు DRRM స్కూల్లో అండర్-14, అండర్-17 బాలబాలికల జట్ల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ గేమ్స్ సెక్రటరీ వనజ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 స్కూల్స్ నుండి 450 మంది బాలబాలికలు ఈ ఎంపికకు హాజరయ్యారని పేర్కొన్నారు. అండర్-14, అండర్-17 నుండి బాలబాలికల టీంలను ఎంపిక చేస్తామని, సెలెక్షన్స్ అయిన వారు వినుకొండలో జరిగే స్టేట్ కాంపిటీషన్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపిక ప్రక్రియను DRRM హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ సురేష్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఒంగోలు మండల కన్వీనర్ కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. దాదాపు ఒక 450 మంది క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది. దీంట్లో అండర్-14, అండర్-17 రెండు విభాగాల్లోనూ బాలురు మరియు బాలికలు టీమ్స్ సెలెక్ట్ చేసి తద్వారా వాళ్ళు రేపు ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. దీనికి మన గవర్నమెంట్ ప్రత్యేకంగా ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఎక్కడైతే ఈ గేమ్స్ జరుగుతున్నాయో మన డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా గవర్నమెంట్ తరపు నుంచే మధ్యాహ్న భోజనం సదుపాయాన్ని కల్పించడం జరుగుతోంది. అలాగే మనకి ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్కి కూడా ప్రతి క్రీడాకారికి కూడా డ్రెస్సులు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. గవర్నమెంట్ తరఫున మంచి ప్రోత్సాహకంగా ఉంది. SGF గేమ్స్ ఒక పండగ వాతావరణంలో జిల్లా మొత్తం కూడా ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల్లో కూడాను ఈ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కనుక ప్రభుత్వేతర పాఠశాల ఉన్నటువంటి పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఈ యొక్క పిల్లలు మన ప్రకాశం జిల్లా తరఫున 45 ఈవెంట్స్ జరుగుతాయి. 45 ఈవెంట్స్లో కూడాను చక్కగా వాళ్ళకి మళ్ళీ సెలెక్ట్ అయినటువంటి పిల్లలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పిల్లలందరూ కూడా చక్కగా మన యొక్క ప్రకాశం జిల్లా టీముల సెలక్షన్ జరిగి ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. అందరూ కూడా పిల్లలు చక్కగా నైపుణ్యంతో మన జిల్లాకి కీర్తి ప్రతిష్టలు కలుగజేస్తారని, చక్కగా విజయంతో తిరిగి వస్తారని ఆధ్వర్యంలో ఫుట్బాల్ సెలక్షన్స్ అండర్-14, 17 బాలికలకి ఈ మా పాఠశాలల్లో నిర్వహించడం నాకెంతో ఆనందకరంగా ఉంది. దీనికి మాకు ప్రోత్సహించిన SGF సెక్రటరీ వనజా మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది పిల్లలు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. వీళ్ళల్లో బాగా ప్రతిభ కనపరిచిన పిల్లల్ని సెలెక్ట్ చేసి రేపు 28వ తారీఖు వినుకొండలో జరిగే స్టేట్ మీట్కి తీసుకుని జరుగుతుంది. అక్కడ కూడా ఈ పిల్లలు మంచి ప్రతిభ కనపరిచి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పొరపాట్లు గుర్తించడంలో తాత్సారం పనికిరాదు. ఎప్పటి తప్పులను అప్పుడే సరిదిద్దుకుంటేనే అభివృద్ధి ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.